ప్రభువునందు ప్రియమైన దేవుని సంఘమా, ఈ ఉదయారాధనలో చేరినటువంటి మీ అందరికీ మన ప్రియ ప్రభువును, మన ప్రియమైన రక్షకుడు యేసుక్రీస్తు వారి జీవము గల నామములో నేను శుభములు తెలియచేస్తున్నాను. త్రియేక దేవుడు మనల్ని ప్రేమించి మనకు అనుగ్రహించినటువంటి ఈ శ్రేష్టమైన సమయమును బట్టి దేవునికి హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఉదయ ఆరాధనలో నూతనంగా పాల్గొన్న సభ్యులకు ప్రభు ప్రేమను బట్టి సంఘ సహవాసంలోనికి ఆహ్వానాన్ని అందిస్తూ ఉన్నాను. త్రిత్వంలోని 12వ ఆదివారంగా ఈ దినము మనము ప్రభువును ఆరాధన చేసుకుంటున్నాం. మరి ఈ కాలంలో మనము దేవుని వాక్యాన్ని తరచి చూస్తూ మన విశ్వాస లోపములను మనము సరిదిద్దుకుంటూ మన విశ్వాసాన్ని కనుపరిచేటటువంటి ఒక కాలంలో మనం ఉన్నాము. కాబట్టి అలాగుననే ఈ కాలాన్ని మనం సద్వినియోగం చేసుకుందాం. సువార్త లేఖనములో నుండి 2 వచనాలు మనము చదువుకొని ప్రార్థన చేసుకుని ధ్యానంలోనికి మనం వెళ్దాం. పరిశుద్ధుడైన మత్తయి వ్రాసిన సువార్త 12వ అధ్యాయము 31, 32 వచనములు చదువుకుందాం. మత్తయి 12, 31, 32 వచనములు. కాబట్టి నేను మీతో చెప్పునదేమనగా, మనుష్యులు చేయు ప్రతి పాపమును దూషణయు వారికి క్షమింపబడును, కానీ ఆత్మ విషయమై దూషణకు పాపక్షమాపణ లేదు. మనుష్య కుమారునికి విరోధముగా మాట్లాడువానికి పాపక్షమాపణ కలదు, కానీ పరిశుద్ధాత్మకు విరోధముగా మాట్లాడువానికి ఈ యుగమందైనను రాబో యుగమందైనను పాపక్షమాపణ లేదు. తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. కృపాభరితుడైన మా ప్రభువా, మీకు వందనాలు. మాతో మాట్లాడు దేవా, మీకు వందనాలు. మీరు సజీవులుగా ఉన్నారు, మాట్లాడు దేవునిగా మీరున్నారు. మా హృదయ అవసరతలు, మా జీవిత పరిస్థితులు ఎరిగిన దేవుడుగా ఉన్నారు. దానికి సరిగ్గా సరిపోయినటువంటి ఉపదేశము, నడిపింపు మీ యొక్క మాటలలో, వాక్యంలో ఉన్నాయి. వాటిని ప్రభువా ఈ దినము మేము చక్కగా స్వీకరించగలిగినట్లు, అర్థము చేసుకుని మా జీవితాలలో మేము పొందుపరచుకొనగలిగినట్లు కృప దయచేయమని కోరుకుంటూ, ఈ సమయమందు నా నోటి మాటలు, మా అందరి హృదయ ధ్యానములు మీ దృష్టికి అంగీకారములగినట్లు సహాయము చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, చక్కని ప్రవచన వాక్యము ఈ దినము మన యొక్క పాత నిబంధన వాక్యంలో ఉంది. ప్రవక్త యెషయా ద్వారా యెహోవా దేవుడు ఆయన సెలవిచ్చిన మాటలను మనము ఇక్కడ చదవగలం. యెషయా గ్రంథము 29వ అధ్యాయము 18, 19 వచనాల్లో ఈ మాటలు వ్రాయబడ్డాయి. ఆ దినమున చెవిటివారు గ్రంథవాక్యములు విందురు, అంధకారము కలిగినను గాఢాంధకారము కలిగినను గ్రుడ్డివారు కన్నులారా చూచెదరు. యెహోవా యందు దీనులకు కలుగు సంతోషము అధికమగును, మనుషులలో బీదలు ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని యందు ఆనందించెదరు. ఇది ఒక అద్భుతమైన నిరీక్షణను కలిగించేటటువంటి ప్రవచనం. ఈ ప్రవచనంలో ఒక దినం రాబోతూ ఉన్నది. ఆ దినమున సంభవించబో సంగతులు ఇలాగున ఉండబోతున్నాయి అని మనకు తెలియచేయబడింది. అది ఏ దినం? మనము ఈ వాక్యం యొక్క కాంటెక్స్ట్లోనికి మనం వెళితే ముందు వచనంలో వ్రాయబడి ఉన్నది, లెబనోను ప్రదేశము ఫలవంతమైనటువంటి పొలముగా చేయబడు దినము. ఫలవంతమైన పొలము వనమని ఎంచబడు దినము. ఇది ఈ మాటలు అలంకారప్రాయంగా వ్రాయబడ్డాయి. ఒక లెబనోను ప్రాంతం అంతా అనేక రకాలైన చెట్లుంటాయి, కానీ ఇప్పుడు అది చక్కని ఫలవృక్షాలతో నిండినటువంటి స్థలంగా మారిపోతుంది. దీని అర్థం ఏమిటి అంటే, ఇదిగో ఒక రెస్టోరేషన్ అనేటటువంటిది జరగబోతూ ఉన్నది. అంటే పునరుద్ధరణ అనేటటువంటిది జరగబోతూ ఉన్నది, లేకపోతే ఒక రిడెంప్షన్ రాబోతూ ఉన్నది, అంటే ఒక విమోచన కలగబోతూ ఉన్నది.
ఆ దినమున అనే మాట ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి వారలారా, ఆ దినము అనగా ద డే ఆఫ్ రిడెంప్షన్ అండ్ ద డే ఆఫ్ రెస్టోరేషన్. ఏమి జరుగుతుంది అంటే, చెవిటి వారు గ్రంథవాక్యములను వినగలిగేటట్లు వారి యొక్క వినికిడి శక్తి తెరవబడుతుంది. అయితే ఇక్కడ మూల వాక్యంలో అంటే ఈ మాట యొక్క మూల పదములో మనము అర్థాన్ని చూచినట్లయితే, అంటే హెబ్రీ పదం యొక్క అర్థం చెవిటి అనే దగ్గర ఏమని ఉందంటే, చెవిటితనము అని ఉన్నది, అలాగే మౌనము లేకపోతే మూగతనము అనేటటువంటి భావము కూడా అక్కడ ఉన్నది. దీనిని గురించి మరి ఈ యొక్క పాత నిబంధనల వ్యాఖ్యానకర్తలు చెప్పేటటువంటిది ఏంటంటే, ఈ చెవిటితనం లేకపోతే మూగతనం ఎలాంటిది అంటే, వారికి వాస్తవంగా వినబడుతుంది, కానీ వినబడనట్టు వాళ్ళు ఉండవలసిన పరిస్థితి. మాట్లాడలేనటువంటి పరిస్థితి. ఎందుకు అంటే, వారిని ఆవరించినటువంటి దుష్టత్వము, అరాచకత్వము అవి రాజ్యమేలుతున్నటువంటి పరిస్థితిలో ఏమి మాట్లాడితే ఏ విధమైనటువంటి పరిస్థితి వస్తుందో అని భయముతో మిన్నకుండిపోయినటువంటి పరిస్థితి. వినబడుతున్నా కానీ వినబడినట్టే ఉన్నటువంటి పరిస్థితి. ఇది దుష్టత్వం యొక్క, అణచివేత యొక్క, అరాచకత్వం యొక్క భయంకరమైనటువంటి పరిస్థితి. కానీ ఆ దినాన వారు వింటారు, వారిలోనికి దానిని స్వీకరిస్తారు. అంత మాత్రమే కాదు, ఆ రోజు వారికి వినబడేది గ్రంథవాక్యములు, దేవుని వాక్యము. ఆ వాక్యాన్ని వాళ్ళు వింటారు అంటే అర్థం నాట్ జస్ట్ లిజనింగ్ విత్ అవర్ ఇయర్స్. దాని అర్థం ఏంటంటే, వారు ఆ వాక్యానికి విధేయత చూపువారుగా దానిని వారు ఆలకిస్తారు. ఇంకా మనం గమనించినప్పుడు 19వ వచనంలో వ్రాయబడి ఉంది, దీనులకు కలుగు సంతోషము అధికమవుతుంది దేవునిలో. దీనులు అనేటటువంటి మాట కూడా చక్కని భావం ఇవ్వబడింది. ఇట్స్ నాట్ జస్ట్ హంబుల్ పీపుల్, ఇట్ వాస్ నాట్ జస్ట్ పీపుల్ విత్ హ్యూమిలిటీ. అక్కడ వాడబడినటువంటి పదం యొక్క భావం ఏంటంటే బలహీనులు. సమాజంలో ఎన్నో పరిస్థితులను బట్టి శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా బలహీనులైనటువంటి వారు ఉంటారు. కానీ ఆ బలహీనులకు ఇప్పుడు దేవుని యందు అధికమైన సంతోషం కలగబోతూ ఉన్నది. ఎందుకంటే ఆ దేవుడే ఇప్పుడు వారికి బలం, ఆ దేవుడే వారికి అండ, ఆ దేవుడే వారికి ఆలంబన. కాబట్టి వారు ఎంతో సంతోషిస్తారు. ఆ పరిశుద్ధ దేవుని యందు వారు ఆనందిస్తారు. ఎంత ఇంపైనటువంటి మాటలు కదా ఇవి. ప్రియమైనటువంటి వారలారా, సమాజంలో జీవిస్తున్నటువంటి మనకు కూడా కొన్నిసార్లు ఇలాంటి పరిస్థితులు ఎదురు కావచ్చు. అనేకమైనవి మనకు అర్థమవుతున్నా ఎదిరించలేనటువంటి పరిస్థితి మనకు ఉండొచ్చు. అనేకమైన వినబడుతున్నా ఎందుకులే మనకు అన్నట్టుగా మనము మరి వాటిని వినకుండా ఉన్నటువంటి పరిస్థితులు ఉంటున్నాయి. చాలాసార్లు మనము బలహీనులుగా మిగిలిపోతున్నాం. అయితే ఇక్కడ అద్భుతమైన ప్రవచన వాక్యం దేవుడు సెలవిచ్చినట్లు మనము చూస్తాం. ప్రియమైనటువంటి వారలారా, ఒకానొక రోజు రాబోతూ ఉన్నది. ఆ దినమున ఈ ప్రవచనము నెరవేరబోతూ ఉన్నది. ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ద ప్రొఫెసీ, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ప్రొఫెసీ అంటే ఏదో కష్టంలో ఉన్నటువంటి వారిని ఓరడించడానికి పై మాటలు చెప్పడం కాదు, మంచి మాటలు చెప్పడం కాదు. ప్రవచనం అంటే ఏదైతే దేవుడు నిర్దేశించారో భవిష్యత్తులో జరగడానికి దానిని ముందుగానే చెప్పడం. ప్రవచనం అంటే ముందుగా వచించడం అని అర్థం. కాబట్టి ఇక్కడ
somebody is going to come to fulfill this prophecy. కాబట్టి ఆ దినము విమోచకుని దినముగా ఉన్నది. పునరుద్ధరించేటటువంటి వాడు రాబోతున్నటువంటి దినముగా ఆ దినము ఉన్నది. ఈరోజు మన యొక్క సువార్త వాక్య భాగంలోనికి మనం వెళ్తే మత్తయి సువార్త 12వ అధ్యాయంలో 18వ వచనంలో వ్రాయబడినటువంటి మాటలు మనం గమనించవచ్చు. వాస్తవంగా 12వ అధ్యాయం 18 నుంచి 21 వరకు ప్రవక్త అయినటువంటి యెషయా ప్రవచించినటువంటి ప్రవచన వాక్యములే మరొక వాక్యములు ఉన్నాయి. అయితే ఇక్కడ ప్రవచించినటువంటి ఆ ప్రవచనాన్ని ఎత్తి సువార్తికుడు వ్రాస్తున్నప్పుడు దాని యొక్క నెరవేర్పుగా ఆయన వ్రాస్తూ అంటాడు, ఇదిగో ఈయన నా సేవకుడు, ఈయనను నేను ఏర్పరచుకుంటుని, ఈయన నా ప్రాణములకు ఇష్టుడైన నా ప్రియుడు, ఈయన మీద నా ఆత్మనుంచెదను, ఈయన అన్యజనులకు న్యాయ విధిని ప్రచురము చేయును. ఎవరు ఈయన? ఈయన ఈయన అని వాడబడి ఉంది. ఈయన దేవునికి యొక్క సేవకుడు, దేవుని చేత ఏర్పరచబడిన వాడు, దేవుని ప్రాణములకు ఇష్టుడైనటువంటి దేవుని ప్రియుడు. ఆయన మీద దేవుని ఆత్మ ఉన్నది. ఆయన తన జనులకేమి అన్యజనులకేమి న్యాయ విధిని ప్రచురం చేస్తాడు. ఆయన యొక్క కార్యక్రమం అంతా ఆడంబరంగా ఉండదు, కానీ అద్భుతమైనటువంటిదిగా ప్రభావవంతమైనటువంటిదిగా ఉంటుందని క్రింద వచనముల యొక్క సారాంశం. ఇలా చెప్పబడిన తర్వాత మనము 22వ వచనంలోనికి వచ్చేటప్పుడు ఆయన ఎవరో మనకు బయటపడింది. క్రొత్త నిబంధనలో మనకు ప్రత్యక్షమైనటువంటి ఈ ప్రవచన నెరవేర్పు కలిగించేటటువంటి వారు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ఆ దినం అంటే ఆ ప్రభు ఏతించినటువంటి దినమని అర్థం. ఆయనే మన విమోచకుడు, ఆయనే మన జీవితాలను రెస్టోర్ చేయగలిగిన వాడు, పునరుద్ధరణ చేయగలిగిన వాడు. అంతకంటే మించి ఆయన మన జీవితాలను నూతనపరచగలిగినటువంటి వాడు. God is creator in the Old Testament, but when we come to the New Testament, God is the new creator. నూతనమైనటువంటి సృష్టిని జరిగించువాడుగా మనము ఆయనను చూస్తూ ఉన్నాము. ప్రియమైనటువంటి వారులారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము మరి దీనిని గమనించినప్పుడు ఇక్కడ ఒక అద్భుతం జరిగింది. యెషయా చెప్పినటువంటి ప్రవచనము అక్షరార్థంగా నెరవేరింది. ఏం జరిగింది? 22వ వచనం చూడండి, మత్తయి సువార్త 12వ అధ్యాయం. అప్పుడు దయ్యము పట్టిన గ్రుడ్డివాడును మూగవాడునైన ఒకడు ఆయన యొద్దకు తేబడెను. ఆయన వానిని స్వస్థపరిచినందున ఆ మూగవాడు మాటలాడు శక్తియు చూపును గలవాడాయన. How clearly the prophecy was fulfilled. ఎంత స్పష్టముగా ఆ ప్రవచనము యేసునందు యేసు ద్వారా అది నెరవేర్పు పొందిందో చూసారా? ఇక్కడ ఒకడు ఉన్నాడు, వాడు మాట్లాడలేకపోతున్నాడు, చూడలేకపోతున్నాడు. ఎందుకు అంటే he was under the power of the devil. అపవాది యొక్క మరి వాడిని పట్టినటువంటి కారణంగా, దయ్యము పట్టిన కారణంగా, అపవాది శక్తి యొక్క ప్రభావం వల్ల వాడు చూడలేకపోతున్నాడు, మాట్లాడలేకపోతున్నాడు. అయితే యేసు ప్రభు వారు ఏం చేశారంటే అతనిని స్వస్థపరిచారు. ఇప్పుడు స్వస్థపడినటువంటి వాడు చక్కగా మాట్లాడగలుగుతున్నాడు. స్వస్థపడినటువంటి ఈ వ్యక్తి కన్నులారా స్పష్టంగా చూడగలుగుతూ ఉన్నాడు. ఎంత అద్భుతం! హీఈస్ ద రిడీమర్. ఆ యొక్క భయంకరమైనటువంటి ఆ యొక్క సాతాను చెర నుండి విముక్తి కలిగించినటువంటి వాడు, ఈ వ్యక్తి యొక్క జీవితాన్ని పునరుద్ధరించినటువంటి వాడు, ఈ వ్యక్తి జీవితాన్ని సమూలముగా నూతన పరిచినటువంటి వానిగా
ప్రభువును మనము చూస్తూ ఉన్నాము. ప్రియమైన వాళ్ళరా, అయితే అద్భుతం, సంతోషం, వాడి జీవితం ఆనందమయం. దీనుడుగా హీనుడుగా ఉన్నటువంటి వాడి యొక్క సంతోషం అధికమవుతున్నటువంటి పరిస్థితి. అయితే వాట్ ఈస్ ద రెస్పాన్స్? దీనికి వచ్చినటువంటి ప్రతిస్పందన ఎలా ఉన్నది? ఈ ప్రతిస్పందన రెండు రీతిలుగా ఉన్నట్టు మనం చూస్తాము. మొట్టమొదటిది ఎలా ఉంది? 23వ వచనం చూస్తే, అందుకు ప్రజలందరూ విస్మయం ఉంది, ఈయన దావీదు కుమారుడు కాడా అని చెప్పుకొని చుండిరి. జనసమూహం మధ్యలో ఈ అద్భుతం జరిగింది. జనసమూహం దానిని వారు చక్కగా చూశారు. వారు ఆశ్చర్యపోయారు. మిక్కిలి ఆశ్చర్యాన్ని వారు గురయ్యారు. అందుకని విస్మయం ఉంది అనే మాట వాడబడింది. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, ఇలాంటి కార్యాన్ని ఎవరు చేయగలరు? దావీదు కుమారుడు మాత్రమే చేయగలడు. దావీదు కుమారుడు అంటే తరతరాలుగా వారు ఎదురు చూస్తున్నటువంటి మెస్సయా. ఆ మెస్సయాకి ఇవ్వబడినటువంటి బిరుదు ఏంటంటే, దావీదు కుమారుడు దావీదు సంతానంలో జన్మిస్తాడు. ఈయన మెస్సయా కాడా? మనం ఎదురు చూస్తున్నటువంటి విమోచకుడు కాదా? మనం ఎదురు చూస్తున్నటువంటి రక్షకుడు కాదా? మనం ఎదురు చూస్తున్నటువంటి మరి ఆ ప్రవచన నెరవేర్పు కలిగించేవాడు కాదా? మన జీవితాలను నూతనపరిచేవాడు కాదా అని వాళ్ళు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారు. దే వర్ బిలీవింగ్ జీసస్ టు బీ ద మెస్సయా. ఆ విశ్వాసంలోనికి వారు వస్తూ ఉన్నారు. ఇది ఎంత సంతోషమైనటువంటి విషయం, ఎంత సరి అయినటువంటి ప్రతిస్పందన. ఇక రెండవ ప్రతిస్పందన ఎలా ఉంది అని మనం చూస్తే, 24వ వచనంలో, పరిసయ్యులు ఆ మాట విని, వీడు దయ్యములకు అధిపతి అయిన బయల్జెబూలు వలన దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడు, కానీ మరి ఒకని వలన కాదు అని అన్నారట. కాంట్రరీ రెస్పాన్స్ టు ద రెస్పాన్స్ ఆఫ్ ద పీపుల్. ప్రజల యొక్క స్పందనకు భిన్నంగా, పూర్తి వ్యతిరేకంగా పరిసయ్యుల యొక్క స్పందన ఉంది. ప్రజల యొక్క మాటలు వాళ్ళు విన్నారు. వీళ్ళలో గుబులు ప్రారంభమైంది, ఆందోళన ప్రారంభమైంది. ఈయన కానీ మెస్సీయాని నమ్మేస్తారా ఏంటి? అలా జరగకూడదు అని చెప్పి వాళ్ళు ఏమంటున్నారంటే, మీరేదో గొప్పగా ఈయనేదో చేస్తున్నాడు ఏదో అని మీరు అనుకుంటున్నారేమో ప్రజలారా. అలాగేం కాదు, వీడు కేవలము దయ్యములకు అధిపతి అయిన బెయల్జెబూలు వలన ఈ కార్యము చేస్తున్నాడు అని చెప్పి వారు తమ యొక్క స్పందనను తెలియచేశారు. యేసు ప్రభువారు వీరిని ఉద్దేశించి చాలా విషయాలను ఆయన క్రింద వచనాల్లో చెప్పిన తర్వాత, ఈ ప్రజలను ప్రభువారు ఎలా పోల్చారు అని మనం ఆలోచన చేస్తే, 34వ వచనంలో ఆయన ఇలాగున భిన్నంగా స్పందించినటువంటి వారిని ఈ పిలుపుతో పిలుస్తున్నారు. ఏమని పిలిచారండి? సర్ప సంతానమా, సర్ప సంతానమా అని పిలిచారు. ఎందుకు అలా పిలిచారు అంటే, సర్పాన్ని పోలినటువంటి గుణాలు వీళ్ళలో ఉన్నాయి. ఏ సర్పం ఇది? ఇది ఆది సర్పం, ఇది ఘట సర్పం. ఆదిలోనే దేవుని యొక్క బిడ్డలను మరి పాడు చేసినటువంటి ఆ సర్పం. అలాగే ఆ సర్పాన్ని పోలి ఆ సర్పం యొక్క సంతానములాగా మీరు ఇప్పుడు ఉన్నారు. సర్పం ఏం చేసిందండి? నాడు హవ్వ దగ్గరికి వచ్చి దేవుని యొక్క సత్యవాక్యాన్ని వక్రీకరించింది. సర్ప సంతానమైనటువంటి ఈ మనుష్యులు ఏం చేస్తున్నారు? ప్రభుని యొక్క సాక్ష రూపమైనటువంటి కార్యము, ఆ కార్యము ఈయన ప్రభువు, ఈయనే మెస్సయా, ఈయనే దేవుడని సాక్ష్యమిస్తూ ఉండగా, అలా సాక్ష్యమిచ్చే కార్యాన్ని వీళ్ళు వక్రీకరించారు. సర్ప సంతానమే కదా. రెండవది, సర్పం నాడు ఏం చేసిందంటే, ఆదామును హవ్వను దేవునికి వ్యతిరేకులుగా మారునట్లు వారిని ప్రేరేపించింది.
సర్ప సంతానమైనటువంటి వీళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా? సమూహము ప్రభువును నమ్మడానికి సిద్ధపడుతూ ఉండగా, అలా వారు నమ్మకుండానట్లు వారి హృదయాలలో వ్యతిరేకత రావాలని వ్యతిరేకతను పురికొల్పుతూ ఉన్నటువంటి వారుగా ఈ పరిసయ్యులు ఉన్నారు. ఇక మూడవది సర్పం చేసింది ఏంటంటే, దేవునినే తప్పు పట్టునట్లు ఆదాము హవ్వల మనస్సులను కలుషితము చేసింది. సర్ప సంతానమైన వీరేం చేస్తున్నారంటే, ప్రభువునే తప్పుగా ఎంచినట్లు ప్రజల మనస్సులను కలుషితము చేయడానికి, విషముతో నింపడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. గమనించారా? అందుకనే ప్రభు అన్నారు, సర్ప సంతానమా, అయ్యో సత్యాన్ని వక్రీకరిస్తున్నారు, దేవునికి వ్యతిరేకంగా పురికొల్పుతున్నారు, వారి హృదయాలలో మరి విషాన్ని నింపుతున్నారు, కలుషితం చేస్తున్నారు. ప్రియమైనటువంటి వారులారా, ఇది ఎంత భయంకరమైనటువంటి విషయం. ప్రభువారు ఈ లోకంలోనికి ఎందుకు వచ్చారు? ద సన్ ఆఫ్ గాడ్ came into this world to defeat and destroy the works of the devil. ఇది బైబిల్లో వ్రాయబడి ఉన్నది. అపవాది క్రియలను నశింపచేయ నిమిత్తము దేవుని కుమారుడు ప్రత్యక్షమయ్యాడు అక్కడ. ఇది కదా ఆయన రాకకు మూల కారణమైనటువంటి విషయము. యేసు ప్రభువారు చేస్తున్నటువంటిది ఏమిటంటే, he is attacking the kingdom ఆఫ్ సాటన్. సాతాను రాజ్యం మీద ఆయన యుద్ధాన్ని ప్రకటించాడు. ఆయన దానిని పతనం గావించడానికి ఈ లోకంలోనికి దిగి వచ్చాడు. ఇప్పుడు జరిగినటువంటి అద్భుతం ఏమిటి అంటే, ఇదిగో సాతాను రాజ్యము మీద ఒక విజయం. ఎందుకంటే సాతాను పట్టి బంధించేసింది, కానీ యేసు విడుదల కలిగించేశారు. వాడిని గుడ్డివాడుగా మూగవాడుగా మార్చింది, కానీ యేసు మరలా మాట్లాడగలిగినటువంటి, చూడగలిగినటువంటి శక్తిని వాడికి ప్రసాదించారు. ఇదిగో సాతాను రాజ్యాన్ని పతనం గావిస్తూ దేవుని రాజ్యాన్ని ఆయన స్థాపించి విస్తరింపచేస్తూ ఉన్నాడు. దట్ వాజ్ ద మిషన్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ఇందు నిమిత్తమే ఆయన దిగి వచ్చారు. కానీ ఎంత భయంకరమో చూడండి. ఏ అపవాదిని నశింప చేయడానికి ఆయన వచ్చాడో, ఈ పరిశీలన ఏం చేస్తున్నారో తెలుసా? ఆ అపవాది నుండే శక్తిని పొంది ఆయన ఈ అద్భుతం చేశాడని ఆయన గురించి మాట్లాడుతున్నారు. ఇది ఎంత అబద్ధం, ఇది ఎంత దూషణ, ఇది ఎంత ప్రజలను పర్వర్ట్ చేయడం. గమనించండి, ఆయన సాతానుకు విరోధి, కానీ వీళ్ళు ఉన్నారంటే యేసు సాతాను అనుచరుడు అని అంటున్నారు. ఎలా మారుస్తున్నారు, వారి నోటి మాటలు ఎలా ఉన్నాయి. ఇది భయంకరమైనటువంటి పరిస్థితి. ఈ అద్భుతానికి రావలసినటువంటి క్రెడిట్ అంతా ఈ పరిసయ్యులు సాతానుకి ఇస్తున్నారు. ఇది సాతాను శక్తి అని అంటున్నారు. ప్రియమైనటువంటి వారులారా, అలా సాతానుకు ఆ యొక్క క్రెడిట్ని ఆపాదించి యేసు ప్రభువారిని డిస్క్రెడిట్ చేస్తున్నారు. వాళ్ళు యేసు ప్రభువారిని అవమానిస్తున్నారు. ఆయనకేం స్వతహాగా శక్తి లేదు, ఆయనకేమీ ప్రత్యేకమైనటువంటి బలమేమీ కూడా లేదు, ఆయనకేమీ చెప్పుకోదగినటువంటి ప్రభావమేమీ ఆయనలో ఏమీ లేదు. ఆయన దయ్యములకు అధిపతి అయిన బయల్జెబూల వలన ఈ కార్యం చేస్తున్నాడని అన్నారు. గమనించండి, మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మ పూర్ణులుగా ఉన్నారని మనకు తెలుసు. ఆయన ఇదిగో ఆ యోర్దాను నదిలో ఆయన బాప్తిసం పొందిన సమయంలో దేవుని ఆత్మ పావురం వలె ఆయన మీదకు దిగి రావడం మనకు తెలుసు. ఆయన ఈ లోకంలోనికి వచ్చినప్పుడే అభిషక్తుడు. ఈ లోకంలోనికి వచ్చిన తర్వాత కూడా ఇదిగో అభిషేకం యొక్క మరి అప్రత్యక్షత ప్రజలు చూడగలిగారండి.
యేసు ప్రభువారు ప్రదర్శిస్తున్నటువంటిది ఏమిటి అంటే పరిశుద్ధాత్మ మరి శక్తి ప్రభావాలను ఆయన ప్రదర్శిస్తున్నారు. ప్రతి మిరకల్ అది ఏమిటి అంటే పరిశుద్ధాత్మ యొక్క శక్తి ప్రభావాల నిరూపణ. ఈ అద్భుతం పరిశుద్ధాత్మ యొక్క ప్రభావ ప్రత్యక్షతగా ప్రభువారు అక్కడ తెలియచేస్తూ ఉన్నారు. ప్రియమైన వారులారా, మరి పరిసయ్యులు చేసినటువంటి దూషణ సామాన్యమైనటువంటి పాపముగా యేసు ప్రభువారు ఎంచలేదు. అది ఘోరాతి ఘోరమైనటువంటి పాపముగా, క్షమాపణే లభించని పాపముగా యేసు ప్రభువారు ఆయన మాట్లాడుతూ ఉన్నారు. మనం చదువుకున్న మూలవచనంలో అదే కదా వ్రాయబడింది. 31వ వచనంలో ఏం వ్రాయబడిందంటే మనుషుల చేయి ప్రతి పాపమును దూషణయు వారికి క్షమింపబడును, కానీ ఆత్మ విషయమైన దూషణకు పాపక్షమాపణ లేదు. 32వ వచనంలో ఏమంటారు? మనుష్య కుమారునికి విరోధముగా మాట్లాడు వానికి పాపక్షమాపణ కలదు, కానీ పరిశుద్ధాత్మకు విరోధముగా మాట్లాడవానికి ఈ యుగమందైనను రాబో యుగమందైనను పాపక్షమాపణ లేదు. ఫారిసీస్ వర్ సిన్నింగ్ అగెయిన్స్ట్ ద హోలీ స్పిరిట్. ఆ పాపానికి క్షమాపణ లేదు అని ప్రభువారు మాట్లాడుతున్నారు. దిస్ ఈజ్ ఎ వెరీ సీరియస్ అఫెన్స్. ఈ యుగంలో లేదట, రాబో యుగంలో కూడా లేదట, ఏ యుగంలో లేదట పాప క్షమాపణ. ఎంత సీరియస్ క్రైమ్ ఇది, ఎంత సీరియస్ అఫెన్స్ ఇది. దేవునికి వ్యతిరేకమైనటువంటిది. యేసు ప్రభువారి చేసినటువంటి అద్భుతానికి వెనుక ఉన్నటువంటిది పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవునికి ఆపాదించవలసినటువంటి ఈ యొక్క మరి మెప్పును వీరు అపవిత్ర ఆత్మకు ఆపాదిస్తూ ఉన్నారు. ఏదో చేశాడు కానీ నిజం అనుకుంటున్నారేంటి మీరు? అంత గొప్ప అనుకుంటున్నారంటే అబ్బే అదేమి లేదు అంతే. ఇలా చేయడంలో ఏదో ప్రజలు ఆయన నమ్మకుండా చేసే ప్రయత్నం వాళ్ళు అనుకున్నారు, కానీ డైరెక్ట్గా వారు దేవునికి వ్యతిరేకంగా చేస్తున్నారు. ప్రియమైన దేవుని సంగమా, మనము చాలా చాలా జాగ్రత్త పడవలసినటువంటి అవసరం ఉన్నది. మనం చేసేటటువంటి కొన్నిసార్లు మనుషులకే చేస్తున్నామేమో అని అనుకుంటాము. ఒకవేళ మన అక్కసు తీర్చుకోవడానికి, మన అసూయ తీర్చుకోవడానికి, మన వ్యతిరేకతను ప్రదర్శించడానికి ఒకవేళ మనం అనుకోవచ్చు ఇది మనుషులకే కదా నేను చేస్తున్నానని. కాదు, దేవునికే వ్యతిరేకమైపోతుంది. పరిశుద్ధాత్మ దేవునికే వ్యతిరేకమైపోతుంది. అది దేవుడు దానిని చాలా సీరియస్గా తీసుకునేటటువంటి పరిస్థితి ఉన్నదని ఈరోజు మనము గమనిస్తూ ఉన్నాం. యేసు ప్రభువారు ఈ రీతిగా అన్నారు కదా, మనుష్య కుమారుడు అంటే యేసు ప్రభువారు, నాకెవరైనా వ్యతిరేకంగా చేస్తే క్షమాపణ ఉంటుంది, పరిశుద్ధాత్మ వ్యతిరేకంగా చేస్తే క్షమాపణ ఉండదు అన్నారు. అంటే పరిశుద్ధాత్మ కంటే యేసు ప్రభువారు మంచివారనా? దీనిలో ఒక మర్మం ఉందండి, ఒక మర్మం ఉంది, అది మనం తెలుసుకోవాలి. అది ఏంటి అంటే యేసు ప్రభువారికి మనం ఏదైనా వ్యతిరేకంగా మాట్లాడినా, యేసు ప్రభువారికి మనం వ్యతిరేకంగా ఏదైనా చేసినా మరలా మనను ఒప్పింపచేసి యేసయ్య దగ్గరికి తీసుకెళ్ళడానికి మనకొకళ్ళు ఉన్నారు. ఆయనే పరిశుద్ధాత్మ. ఈ లోకంలో ఎంతోమంది యేసయ్యను దూషించిన వారు ఉన్నారు. యేసు ప్రభువారి యొక్క విశ్వాసులను మరి చాలా రకాలుగా శ్రమ పెట్టిన వారు ఉన్నారు కదా. సంఘాలను చాలా రీతిలుగా ఇబ్బందులు పెట్టినటువంటి వారు ఉన్నారు. కానీ ఈరోజు వాళ్ళందరూ కూడా యేసు ప్రభువును రక్షకుడిగా అంగీకరించి మంచి సేవకులుగా, స్వార్థికులుగా ఉన్నారు. ఎన్నో సాక్ష్యాలు మనము చూస్తాము, వింటాము. అది ఎలా జరిగింది అంటే వారు యేసుకి వ్యతిరేకంగా ఉన్నా పరిశుద్ధాత్మ వారి దగ్గరికి వచ్చి, అలా కాదు, ఇది సత్యం, ఆయనే రక్షకుడు, ఆయనే నీ కొరకు ప్రాణం పెట్టాడు, అదిగో సిలువను చూడు,
నీ కొరకు ఆయన ఎన్ని శ్రమలు పడ్డాడు, ఆయన నిన్ను ప్రేమించాడు, ఇదిగో మరణించి తిరిగి లేచాడు, ఆయన తప్ప నీకు రక్షకుడు లేడు అని పరిశుద్ధాత్మ ఒప్పించారు. ఆ ఒప్పుదల వల్ల ఈ వ్యక్తి యేసయ్య దగ్గరికి వచ్చి, అయ్యా నా బుద్ధిహీనత వల్ల, నా యొక్క అవివేకం వల్ల, మీరెవరో తెలియక నేను ఏదేదో మాట్లాడాను, నన్ను క్షమించు, నన్ను రక్షించు, నన్ను చేర్చుకోయ్యా, నీ సేవ చేస్తానంటే ప్రభు వారిని రక్షించాడు. అందుకే ప్రభు అన్నారు, నాకు వ్యతిరేకంగా మీరు ఏమన్నా చేస్తే నా దగ్గర తీసుకున్నాడని పరిశుద్ధాత్మ దేవుడు మీకున్నాడు. కానీ అలా మిమ్మల్ని ఒప్పించేటటువంటి పరిశుద్ధాత్మకే మీరు విరోధులైతే, ఆ పరిశుద్ధాత్మనే మీరు దూషిస్తే, ఆ పరిశుద్ధాత్మ దేవుణ్ణి మీరు విరోధిస్తే, పరిశుద్ధాత్మ దగ్గరికి తీసుకెళ్ళడానికి ఎవరున్నారు మీకు? పరిశుద్ధాత్మలాగా మిమ్మల్ని ఒప్పింపచేసి పరిశుద్ధాత్మ దేవుని దగ్గరికి మిమ్మల్ని నడిపించేవారు ఎవరున్నారు? ఎవరు లేరు. దేర్ ఈజ్ నో బడీ టు యూ ఎక్సెప్ట్ ద హోలీ స్పిరిట్ టు కన్విన్స్ యూ, టు కాల్ యూ. నిన్ను ఒప్పింప చేయడానికి, ఎలాగైనా నిన్ను దేవుని దగ్గర తీసుకుని రావాలని ప్రయాసపడ్డానికి పరిశుద్ధాత్మ దేవుడు తప్ప ఇంకెవరు లేరు. ఆ సహాయకుణ్ణే, ఆ ఆదరణకర్తనే నీవు కాదంటే ఇక నీకు దిక్కేముంది? ఒక అబ్బాయి ఒకవేళ తనకు పాఠాలు బోధించేటటువంటి ఉపాధ్యాయుడి మీద తిరుగుబాటు చేస్తే, ఉపాధ్యాయుడినే దూషిస్తే, ఉపాధ్యాయునికి వ్యతిరేకంగా అతను ప్రవర్తిస్తుంటే అతను విద్యావంతుడు ఎలా అవుతాడండి? ఎలా అవుతాడు? నీకు ట్రీట్మెంట్ ఇచ్చేటటువంటి డాక్టర్ మాట వినకపోతే, ఆయన ఇచ్చిన సలహాలను పాటించకపోతే, ఆయనకు వ్యతిరేకంగా నువ్వు మాట్లాడితే, ఆయనను దూషిస్తే నువ్వు ఆరోగ్యవంతుడు ఎలా అవుతావు? హెల్త్ మనకు కావాలంటే డాక్టర్ తప్ప మనకు వేరొక మార్గం లేదు కదా. మనం ఒక మంచి జ్ఞానవంతులం కావాలంటే ఒక టీచర్ తప్ప మనకు వేరే మార్గం లేదు కదా. పరిశుద్ధాత్మ దేవుడు అలా, ఆయన తప్ప వేరే గతి లేదు. అందుచేత ఈ యుగమందైనా ఏ యుగమందైనా మనను ఒప్పింపచేసి మన జీవితాలను సరిదిద్దగలిగిన వాడు, దేవుని వద్దకు నడిపించగలిగిన వాడు పరిశుద్ధాత్మ తప్ప ఎవరూ లేరు. కాబట్టి పాపక్షమాపణ లేదు. ప్రియమైనటువంటి వారలారా, ఈ యొక్క సత్యాన్ని మనము ఖచ్చితంగా గమనించుకోవాలి. ప్రభువారు ఇలా మాట్లాడుతూ ఆయన ఏమని అన్నారంటే, 34వ వచనంలోనికి వచ్చేటప్పటికీ ఆయన ఒక గొప్ప సూక్తిని పలికారు. ఏమన్నారంటే, హృదయము నిండియుండు దానిని బట్టి నోరు మాటలాడును కదా. నీ నోటిలో నుండి వచ్చేది అది నీ నోటిలో నుండి ప్రారంభం అవ్వలేదు, అది నీ హృదయంలో ప్రారంభమైంది. నోరు పలుకుతుందంతే, ఆ భావాన్ని, ఆ స్థితిని తెలియచేస్తుంది. కానీ ఆ రియాలిటీ అనేటటువంటిది హృదయంలో ఉంది. హృదయంలో ఏది ఉంటే అదే బయటకు వస్తుంది. సజ్జనుడి యొక్క హృదయం మంచి ధననిధిగా ఉంటుంది కాబట్టి సద్విషయాలు బయటకు వస్తాయి. దుర్జనుడి యొక్క హృదయం అది చెడ్డ ధననిధిగా ఉంటుంది కాబట్టి అతని నోటిలో నుండి చెడ్డ మాటలు బయటకు వస్తాయి. మన హృదయం మంచి ధననిధా, చెడ్డ ధననిధా? హృదయం నిండి ఉండుటను బట్టి నోరు మాట్లాడను. హృదయం కోపముతో నిండి ఉన్నట్టయితే ఆ నోటిలో నుండి కఠినమైన మాటలు బయటికి వస్తాయి. హృదయము భయముతో నిండి ఉన్నట్టయితే వ్యతిరేకమైనటువంటి మాటలు బయటికి వస్తాయి. హృదయము నియంత్రణ లేని హృదయం అయితే ఆ నోటిలో నుండి నియంత్రణ లేని ఆ మాటలు బయటికి వస్తాయి. హృదయము అభద్రతా స్థితితో నిండి ఉన్న హృదయం అయితే నోటిలో నుండి అతిశయపు మాటలు వస్తాయి. హృదయము ఒకవేళ అపవిత్రమైన హృదయం అయితే ఆ నోటిలో నుండి మురికి మాటలు బయటికి వస్తాయి. హృదయము చేదు హృదయం అయితే మాటలన్నీ విమర్శ మాటలుగానే ఉంటాయి.
హృదయము నెమ్మది కలిగినదైతే శాంతి కలిగిన మాటలు బయటకు వస్తాయి. హృదయములో ధైర్యం ఉంటే అనుకూలమైన సకారాత్మకమైన మాటలు బయటకు వస్తాయి. హృదయము నియంత్రణలో ఉంటే అవసరమైన ప్రయోజనకరమైన మాటలు బయటకు వస్తాయి. హృదయము భద్రతాస్థితిలో ఉన్నట్టయితే నిశ్చయత కలిగినటువంటి మాటలు బయటకు వస్తాయి. హృదయము పవిత్రమైనదైతే పరిశుభ్రమైన మాటలు బయటకు వస్తాయి. హృదయము మంచిదైతే అన్నీ అర్థం చేసుకున్నటువంటి రీతిగా ఆ మాటలు ఉంటాయి. నీ మాట నీ హృదయాన్ని తెలియచేస్తుంది. నా మాట నా హృదయాన్ని తెలియచేస్తుంది. దాచుకోలేం మనం, ఆ లోపలిది బయటకు వచ్చేస్తుంది. కానీ అది ప్రయోజనకరమైనదా, మేలుకరమైనదా మనం గమనించుకోవలసిన వారంగా మనం ఉంటూ ఉన్నాం. ఒక మనోహరమైన హృదయం ఎప్పుడు ప్రోత్సాహకరమైన మాటలు మాట్లాడుతుంది. ఎంకరేజింగ్ వర్డ్స్ విల్ కమ్ అవుట్ ఫ్రమ్ ఎ గ్రేస్ఫుల్ హార్ట్. ప్రేమ కలిగిన హృదయము ఎప్పుడు మృదువైన మాటలు పలుకుతుంది. జెంటిల్ వర్డ్స్ కమ్ అవుట్ ఆఫ్ ఎ లవింగ్ హార్ట్. ప్రియమైన వాళ్ళరా, నోరున్నది కదా అని ఏది పడితే అది మాట్లాడుతున్నటువంటి ప్రజలతో నిండి ఉన్న లోకంలో మనం ఉన్నాం. వారి మాటలకు ఏమాత్రము కట్టడి లేదు. వారి మాటలకు ఏ విధమైనటువంటి హద్దు లేదు. నేను ఏదైనా మాట్లాడవచ్చు. గట్టిగా మాట్లాడితే, ఈ రీతిగా మాట్లాడితే నన్ను గొప్ప అనుకుంటారు అనుకునే మనుషులు ఉన్న సమాజంలో మనం ఉన్నాం. కానీ దైవ గ్రంథం దేవుని బిడ్డలను ఆ విషయంలో అనుమతించటం లేదు. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మన మాటలు దేవునికే విరోధం అయిపోతున్నాయా? పరిశుద్ధాత్మకి విరోధం అయిపోతున్నాయా? మన నోటితోనే క్షమాపణ పొందనటువంటి ఒక స్థితిలోనికి మనం వెళ్ళిపోతున్నామా? మనము జాగ్రత్త పడాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. ఎందుకు? ఏదో మాట్లాడేస్తాం అయిపోయిందని అనుకోవచ్చు. ప్రియమైన వాళ్ళలో జ్ఞాపకం చేసుకోండి, మీరు ఇప్పటివరకు ఎన్ని మాటలు మాట్లాడుంటారో లెక్కలేదు కదా. ఎన్ని మాటలు మీకు జ్ఞాపకం ఉన్నాయి? మాట్లాడేస్తాం, మర్చిపోయాం. మన మాటలు ఇతరులను గాయపరిచాయా, ఇతరులను స్వస్థపరిచాయా? మన మాటలు ఇతరులకు దుఃఖాన్ని కలిగించాయా, మన మాటలు ఇతరులకు ఆనందాన్ని కలిగించాయా? మన మాటలు ఇతరులను నిరుత్సాహపరిచాయా, మన మాటలు ఇతరులను ఉత్సాహపరిచాయా? ఆలోచించుకోవాలి. ఓన్లీ వన్ టంగ్. కానీ దీనితో ఇదిగో ఈ విధమైనటువంటి వ్యతిరేకమైనటువంటి మాటలు నీవు మాట్లాడచ్చు. ఈ విధంగా దానిని ఎంతో అద్భుతమైనటువంటి సాధనంగా వినియోగించి మానవుల మేలు కొరకు నువ్వు వాడచ్చు. కానీ ఇక్కడ వ్రాయబడింది ఏంటో తెలుసా? ఎవ్రీ వర్డ్ విమర్శ దినమందు నీకు వినిపించబడుతుంది. దేవుడు టేప్ రికార్డ్ ఆన్ చేసినట్టుగా ఆన్ చేస్తే ఈ లోకంలో నీవు జీవించినటువంటి కాలంలో నీవు మాట్లాడిన మాటలన్నీ అక్కడ వినబడతాయి. సిద్ధమైన వాటిని వినడానికి ఆర్ యు రెడీ టు లిజన్ వాట్ యు హ్యావ్ స్పోకెన్? ధైర్యం ఉందా? మాట్లాడేసం అయిపోయింది. మన మాటలే మనం వినడానికి భయపడేటటువంటి పరిస్థితులు మనం చాలాసార్లు మనకున్నాయి. అమ్మాయ్యా అయిపోయిందిలే, ఎవరు పట్టించుకోలేదులే అని మనం అనుకోవచ్చు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, 36వ వచనంలో వ్రాయబడి ఉంది, మనుష్యుల పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శన దినమున లెక్క అప్పచెప్పాలి. ఎందుకు మాట్లాడావు నువ్వు? ఆ మాట ఎందుకు పలికావు అని దేవుడు అంటే జవాబు చెప్పగలమా? ఆయన ఎదుట మనము నిలువగలమా? ఇది దేవుని యొక్క వాక్యం. ఇది యేసు ప్రభువారు మనకు ఇస్తున్నటువంటి ఒక హెచ్చరిక. సంఘం ఎప్పుడు తన నాలుకను నియంత్రణలోనే ఉంచుకుంటుంది. సంఘం ఎప్పుడు తన నోటిని దేవుని మహిమ కొరకే వినియోగిస్తుంది. అలాంటి సంఘంలో నీవు ఉన్నావు. ఈ క్రమాన్ని నీ వల్ల, నా వల్ల, ఎవరి వల్ల ఆ క్రమం చెడిపోకూడదు. ఆ క్రమం అలాగే కొనసాగాలి. హియర్ ఆర్ ద పీపుల్
They speak for their God, for their holy God, for their loving God, for their gracious God, for their God who is all powerful. ఈరోజు మనము పత్రిక లేఖన భాగాన్ని గమనించినట్లయితే యాకోబు పత్రికాకారుడు దీనిని చాలా చక్కగా ఆయన మన ముందుకు తీసుకుని వచ్చాడు. 12 వచనాలు ఈ దినం మన యొక్క పత్రిక లేఖన భాగం అండి. కానీ ఈ 12 వచనాలు నాలుక లేకపోతే నోరు లేకపోతే మాట గురించి దాదాపు 7 ఇలస్ట్రేషన్స్ నాకు కనబడ్డాయి. 12 verses బట్ 7 illustrations. అంటే ఆ కొద్ది వాక్యంలో ఎంత ఎక్కువగా ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నాడో అంటే షార్ట్ ఫామ్లో మనం చూస్తాం. మొదటిది ఏంటంటే గుర్రము కళ్ళెము, రెండవది ఏంటంటే ఓడ అలాగే చుక్కాని, మూడవది ఏంటంటే కొంచెము నిప్పు విస్తారమైన అడవి, నాలుగవది ఏంటంటే అగ్ని చిచ్చు, ఇక ఐదవది ఏమిటి అంటే నీటి బుగ్గ ఒక్క జల, తర్వాత ఆరవది ఏంటంటే చెట్టు, అది అంజూరపు చెట్ట ఒలీవ ద్రాక్ష చెట్ట, ఏడవది ఏంటంటే ఊరెడి ఊట. చూసారా, ఒక్కొక్క ఇలస్ట్రేషన్ మీద మనం ఒక పెద్ద మెసేజ్ని మనం వినవచ్చు. ఎందుకంటే చాలా షార్ట్ ఫామ్లో ఆయన చెప్పడానికి ప్రయత్నం చేశాడు. ఒక్కటి మనం తీసుకుందాం ఇందులో, ఒక్కటి మనం తీసుకుందాం. అదేంటంటే వర్స్ 6లో ఏం రాయబడిందంటే యాకోబు 3:6లో నాలుక అగ్నియే, నాలుక మన అవయవములో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలుగు చేయొచ్చు, ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టును, అది నరకము చేత చిచ్చు పెట్టబడును. నీ నోటిలో ఉన్నటువంటిది అది కేవలము ఒక కండరం అని అనుకునేవో అంటున్నాడు యాకోబు. నీ నోటిలో నీవు అగ్నిని పెట్టుకున్నావు అని అంటున్నాడు. నాలుక అగ్నియే అనే మాట మనం చూస్తున్నాం. ఈ యొక్క నాలుక పాప ప్రపంచంగా మారిపోయే ప్రమాదం ఉందట. అంటే నీ మాట ద్వారా నీవు పాపాన్ని లోకంలో వ్యాపింపచేయవచ్చు. ఈ నాలుక ద్వారా మరి ఏమి ప్రచారం అవుతుంది? అబద్ధాన్ని ప్రచారం చేసే నాలుక, మోసాన్ని ప్రచారం చేసే నాలుక, అపకారాన్ని ప్రచారం చేసే నాలుక, కీడును ప్రచారం చేసే నాలుక, అసమాధానాన్ని లేకపోతే విడిపోయేటటువంటి పరిస్థితిని కలిగించేటటువంటి నాలుక, ఇవన్నీ ఉన్నాయి. అల్టిమేట్గా ఇలాగా పాప ప్రపంచంగా మారి ప్రపంచాన్ని పాప ప్రపంచంగా చేసే ఈ నాలుక నీకు ఏమి సహాయం చేస్తుంది అంటే నీ శరీరం అంతటినీ మాలిన్యం చేస్తుందట. అది నీ బాడీని మాలిన్యం చేస్తే ఈ యొక్క మాలిన్యము బాడీతో ఆగిపోదు. ఈ శరీరానికి అందినటువంటి మాలిన్యాన్ని స్నానం చేస్తే మనము ఆ మాలిన్యం నుండి విడుదల పొందొచ్చు, శుభ్రం అవ్వచ్చు. కానీ ఈ మాలిన్యము లోపల నీ ఆత్మకు అంటుతుంది. నీ ఆత్మ మలినమైనటువంటి ఆత్మగా మారిపోతుంది. నీ నోటిని బట్టి నీ ఆత్మను నీవు మలినం చేసుకునే ప్రమాదం ఉంది. సో బీ కేర్ఫుల్. ఇలాగే జీవిస్తే అల్టిమేట్గా నీ నాలుక నిన్ను తీసుకుని వెళ్ళి ఆ యొక్క మరి నిత్య అగ్నిలో నరకంలో నిన్ను పడవేస్తుంది అని చెప్పబడింది. ప్రియమైనటువంటి వారులారా, ఇది మనందరికీ కూడా ఒక హెచ్చరికతో కూడినటువంటి సందేశం కదా. మనము ఎంత జాగ్రత్తగా మనం ఉండాలి. ఒక సత్క్రియ జరిగినప్పుడు అది సత్క్రియగానే మనం చెప్పాలి. మన స్వార్థం కోసమో లేకపోతే మన వేరొక ఇష్టం కోసమో దానిని మనం ఏమార్చి చెప్పకూడదు. మంచిని మంచిగా, మంచిది కాని దానిని మంచిది కానిదిగా అలాగే మనం చెప్పాలి. అంతే తప్ప ఎవరైతే కీడును మేలనియు మేలని కీడనియు చెప్తారో
యశప్రవక్త ద్వారా దేవుడు అన్నారు, వానికి శ్రమ అని అన్నారు. కాబట్టి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి అద్భుతమైనటువంటి ఈ అవయవం నాలుక. దీని ద్వారా మనం స్తుతించాలి, ప్రభువును మహిమపరచాలి, మనతోటి మానవులకు మనం మేలు కలిగించాలి. ప్రభువారు చివరిగా ఈ సబ్జెక్టులో ఆయన మాట్లాడిన మాట ఈ 12వ అధ్యాయం మత్తయి సువార్త 37వ వచనంలో, నీ మాటలను బట్టి నీవు తీర్పు నొందుతావు, నీ మాటలను బట్టి నీవు నీతిమంతుడని తీర్పు పొందుతావు, అపరాధివని తీర్పు నొందుతావు. ఒకవేళ ఈ క్షణమే ప్రభు మనల్ని పిలిస్తే, ఒకవేళ ఈ సమయంలోనే ప్రభువు తిరిగి వస్తే, మనం ప్రభు ఎదుట నిలబడినప్పుడు ఎలా తీర్పు తీర్చబడతామో ఈ సందేశాన్ని గంభీరంగా మనం తీసుకుందామండి. అలా ప్రభు ఎదుట నిలబడినప్పుడు ప్రభు నీతిమంతుడు, నీతిమంతురాలు, నా కుమారుడు, నా కుమార్తె వారి లోకంలో ఉన్నప్పుడు ఎలాగైనా మాట్లాడగలిగినటువంటి అవయవం వారికి నేను ఇచ్చిన, వారు దానిని నా మహిమ కొరకే వాడారు అని చెప్పగలిగితే ఎంత అద్భుతం. ఈరోజు మన ఈ విషయంలో జాగ్రత్త పడదాం. పరిశుద్ధాత్మ దేవుడు అలాంటి కృపను మనందరికీ మెండుగా అనుగ్రహించునుగాక. ఆమేన్.